అంట ఇక్కడ వింటున్న వాళ్ళమంట దేవుని వశంలోకి మనము వెళ్ళబోతున్నామంట. హల్లెలూయా. ఎక్కడ వెళ్తున్నామండి? దేవుని వశంలోకి మనము వెళ్తున్నామంట ఈరోజు. హల్లెలూయా. మరి మనము ఇది ఏది కాదు మార్చుకునేది, కానీ మన ఆంతర్యము బాగుంటే మన పరిస్థితులు బాగుంటాయి, మన కుటుంబము బాగుంటది. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన ఆంతర్యాన్ని మార్చుకోవాలంట. హల్లెలూయా. మరి ఈ ఉదయకాలంలో మన ప్రార్థన వచ్చే లాభాలు ఏందనంటే, ఉదయకాలంలో కొన్ని లేటుగా వర్కులు అవుతుంటాయి. అవునండి, లేటుగా వర్కులు అవుతుంటాయి. కాబట్టి ఉదయము మొదట దేవునికి ఇవ్వాలంట. మనం లేవగానే మొట్టమొదట ఉదయము ప్రార్థన చేయాలన్నమాట. మోషే దేవుని ఆవరణం నుండి రాగానే ముఖం వెలిగినట్టు మన పరిస్థితులన్నీ వెలుగుతాయంట. మరి మనము ఉదయము ప్రార్థన చేసి ఎక్కడికన్నా వెళితే పాచి మొక్కన కాదు, కానీ దేవుని ఆవరణం నుంచి నువ్వు వెళుతున్నట్టు, దేవుని ఆవరణ నుంచి నువ్వు జాబుకి వెళ్తున్నట్టు, దేవుని ఆవరణ నుంచి నువ్వు పెళ్లి సంబంధంకి వెళుతున్నట్టు, దేవుని ఆవరణం నుంచి నువ్వు హాస్పిటల్కి వెళుతున్నట్టు. కాబట్టి మనమంట ఉదయకాల సమయము దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. మన పరిస్థితులు మోషేయ ముఖ చర్మం ఎట్లా అయితే ఎలిగిందో, మరి మన పరిస్థితులు కూడా అలా ఎలుగబోచ్చినాయి అంట. హల్లెలూయా. ఒక వ్యత్యాసము మనం చూడబోతున్నాం. ఒక వ్యత్యాసం చూసినట్టయితే, యాకోబు ఆశీర్వాదం కోసము మరి దేవునితో పోరాడిందండి. మరి దేవుడు అంటుడు, మరి యాకోబుని వదిలించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తుండు, కానీ యాకోబు మాత్రము దేవుని వదిలిపెడతలేడు. యాకోబు కాలిరిగింది, అయినా కానీ దేవుని మాత్రము వదిలిపెట్టట్లేదు. ఎందుకు అంటే ఆశీర్వాదం కోసం. మరి నీ ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్టయితే నువ్వు బయటకు వెళ్తావు. వాళ్ళు చూసినప్పుడు మంచిగా ఉండాలి, వీళ్ళు చూసినప్పుడు మంచిగా ఉండాలి, వీళ్ళ ముందు నా మంచి పేరు ఉండాలి అని అనుకుంటావు కదా. కాదు, ఒక్కరోజు యాక్టింగ్ కాదు, కానీ ఇందాక మనం వాక్యం చూసినాము, ఆయన అంతర్యాన్ని ఎరిగిన దేవుడు అంట. ఆయన అందరినీ వశం చేసుకోలేదు. విశ్వాసుల సంఘం అంతా ఉండొచ్చు, కానీ ఆయన అందరినీ నా వశం చేసుకోలేదు అంటుండు, కొంతమందినే చేసుకున్నంట. అయితే మరి ఇక్కడ ఏంటంటే వ్యత్యాసము, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, దేవుని ఆవరణ నుంచి బయటికి వెళ్ళినప్పుడు వీరిలో ఒక వ్యత్యాసం నాకు కనబడుతుంది. యాకోబు కుంటినట్టు ఒక వ్యత్యాసం నేను వీళ్ళలో చూస్తున్నా అని ఆ దినమంతా చెప్తుంటారు. ఒక బలమైన ఒక వ్యత్యాసం నీలో కనబడడం మొదలైతది. హల్లెలూయా. మరి కదండి, మనము దేవుని ఆవరణ నుంచి బయటికి వచ్చినప్పుడు మరి ఇలాంటి కార్యాలు మనము చూస్తాం అన్నమాట. మనము ఉదయం లేవడానికి, ఇంకా బలపడడానికి మనము కొన్ని వాక్యాలు చూసుకుందామండి. హల్లెలూయా. చెప్తున్నది అర్థమవుతుందన్నా? వినబడుతుందా? స్పీడ్ ఉందన్నా కొంచెం? నిర్గమ కాండము 16వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదవండి. నిర్గమ కాండము 16వ అధ్యాయము. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడినైనా యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారములనున్న వారి కొరకు కూర్చుకొనవలను. ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకునేది. వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనంతో సరిగా కూర్చుకుని ఉండిరి. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ కాలం ఏంటి అంటే మంచు పడే కాలం. మంచు ఎంతమంది తెలుసండి? ఆ కాలం ఏందనంటే మంచు పడే కాలం అంట. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు
విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే వాగ్దాన భూమిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. మరి అక్కడ సన్నని మంచు ఒకటి కురుస్తుందంట. అది మంచు పడే కాలం అంట. ఆ మనసు కురిచిన తర్వాత వెంటనే ఏం కురిచిందంట? సన్ననొక మన్నా కురిచిందంట. హల్లెలూయా. అది ఏంటిదంటే పరలోకపు మన్నా కురిసిందంట. హల్లెలూయా. వాళ్ళు ఉదయం లేవగానే, ఉదయం ప్రార్థన చేయగానే మరి మనసు పడిన వెంటనే మన్నా కురిపించిందంట. వాళ్ళు వాకలితో ఉన్నారంట అరణ్యములో. ఇప్పుడు మన్నా దేనికి పనికొస్తుంది అని అంటే, వాళ్ళు విడుదల పొందినాక వాగ్దానం పొందుకోవాలి. మరి అలాగే నీ సంతానం నుండి నువ్వు విడుదల పొందుకోవాలి. నీ ఆరోగ్యం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి. నువ్వు ఒక అరణ్యంలోంటి పరిస్థితి ఉందా? ఆకలితో ఉన్నావా? దేవుడు ఈ రోజు తీర్చబోతుండు. హల్లెలూయా. మరి దేవుడు అంటున్న మాట ఏంటంటే చూడండి, మరి ఇజ్రాయేల్ ప్రజలు ఉదయం ప్రార్థన చేసిన వెంటనే మరి అలాంటి కార్యం చూసిందండి. హల్లెలూయా. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మరి దేవునితో గడుపుచున్నాము. దేవుని ఆవరణలో మనం గడుపుచున్నాం కాబట్టి మరి మనం ఏం కావాలంట, మరి మనం కూడా మన్నలాగా మరి ఆ మన్న కురిపించే విధంగా మరి మనము ఈ రోజు బలపడుతున్నామంట. హల్లెలూయా. మరి ఆ రోజు అంట అక్కడ యాజకులు ఉన్నారంట, ప్రధాన యాజకులు ఉన్నారంట. దేవుడు చెప్తున్న మాట ఏందనంటే, లేవియా కాండము 6వ అధ్యాయము 12వ వచనం చదివినట్టయితే, లేవి కాండము 6వ అధ్యాయము 12వ వచనం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చూడండి, అక్కడ యాజకులు ఉన్నారంట, ప్రధాన యాజకులు ఉన్నారంట. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ అగ్ని చల్లారొద్దు. మరి ఈ రోజు నువ్వు ఫలించాలనంటే, నువ్వు కూడా అగ్ని వల్ల మండాలంటే, అక్కడ ఆ రోజు అగ్ని మండాలంటే కట్టెలు పెట్టిరంట, మాంసం పెట్టిరంట, నీళ్లు పెట్టిరంట, ఇంకా ఎన్నో 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 పెట్టిరంట. కాబట్టి ఈ రోజు నువ్వు కూడా అగ్నిలాగా మండాలంటే ఉదయంనే ఏం చేయాలంట? ఉదయంనే కర్రెలని ప్రార్థనను ఈ జీవితంలో పెట్టాలంట. ఉదయంనే మాంసం అనే వాక్యాన్ని నీ జీవితంలో పెట్టాలంట. హల్లెలూయా. ఆ రోజంతా మండుతూనే ఉంటావండి. హల్లెలూయా. మరి ఇక్కడ వింటున్న వారు మరి రోజంతా మండుతూనే ఉండాలంటే ఉదయంనే మనకు కావాల్సింది ఏంటంటే మరి ప్రార్థన పెట్టాలండి. హల్లెలూయా. మరి ప్రార్థన అనే కర్రలు, మరి వాక్యం అనే మరి మాంసము నీ జీవితంలో పెట్టినట్టయితే సమాధాన బలిగా ఉంటుందండి. డబ్బు మనకు సమాధానం ఇయ్యదు, కోట్లు మనకు సమాధానం ఇయ్యదు, కానీ మరి ఉదయాలు కాక మన్న ఉదయాలుగా మనం మారును గాక, బలులుగా మనము మారును గాక. హల్లెలూయా. దావీదు కీర్తనకరుడు రాస్తాడండి. కీర్తన 5వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చూడండి, దావీదంట ఈ కుటుంబంలో పుట్టినంట. దావీదంట ఈ కుటుంబం, దావీది ఇల్లు మరి యేసు ప్రభుకు నచ్చిందంట. ఎందుకనంటే దావీదు వాళ్ళు వేసుకున్న ఒక వస్త్రాలే గాని, బట్టలే గాని, వాళ్ళ ఇల్లే గాని మరి దావీదంట చక్కగా మరి ఉదయంనే పొద్దున్నే ఏం చేసిందంట? కంఠస్వరము దేవునికి వినబడుతుందంట. చూడండి, మనకి ఎప్పుడు చెప్తారు, పొద్దున్నే మనం వంట చేస్తున్నప్పుడే కావచ్చు, పని చేస్తున్నప్పుడే కావచ్చు, కానీ నువ్వు నీ కంఠస్వరము పొద్దున్నే పాట పాడుతూ దేవునికి వినబడాలి అని చెప్తుంటారు. మన బైబిల్ క్లాస్లో కూడా చెప్తున్నారు. కాబట్టి చూడండి, ఒక గెస్ట్ మనం ఇంటికి వస్తే ఎంతగానో మన ఇల్లు నచ్చాలని మనము ఎంతగానో ప్రయత్నిస్తుంటాం. కాబట్టి మనము ఈ ఇల్లు ఎంతగానో నచ్చాలి, ఆ గెస్ట్ వచ్చిన వాళ్ళకి మంచిగా ఉండాలని చక్కగా రెడీ చేస్తుంటాము. వాళ్ళకి ఎందుకంటే ఎంతగానో ప్రయత్నిస్తుంటాం, ఎందుకంటే వాళ్ళకి నచ్చాలి, మా ఇల్లు గుర్తుండిపోవాలి,
చూడండి, ఎవరైనా పెళ్లి సంబంధంకి వస్తురంటే, అమ్మ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకోకు, మంచిగా జుట్లు వేసుకో. చూడు, ఒక్కరోజు యాక్టింగ్ కాదు కానీ అక్కడ చూడండి, ఎందుకనంటే జీవితాంతము వాళ్ళకు గుర్తుండిపోవాలనేసి వాళ్ళ పిల్లలకి చెప్తారు, అరే ఈ రోజు మంచిగా మాట్లాడు, ఈ రోజు మంచి బట్టలు వేసుకో, ఈ రోజు మన ఇంటికి గెస్ట్ వస్తురు, వాళ్ళ ముందు ఈ ఒక్కరోజు మంచిగా ఉండు అని చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని చూసి వీళ్ళ పిల్లల్ని నేర్చుకోమనడానికి. ఎందుకంటే రోజంతా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూడరు, ఒక్క రోజు మాత్రమే చూస్తారు. ఆ ఒక్క రోజు యాటింగ్ కి ఎంతగానో అబ్బా వీళ్ళు ఎంతగానో బాగురు అని అనుకుంటారనమాట. మరి యాటింగ్ కాదు కానీ మన జీవితంలో చూడండి, ఆ గెస్ట్ భోజనం తినడానికి ఆమె ఎంతగానో నా భర్త తింటే ఎట్లన్నా తినని కానీ ఆ వచ్చిన గెస్ట్ మాత్రము మంచిగా తినాలి, నన్ను మెచ్చుకోవాలి, గుర్తుండిపోవాలని అని ఆమె కూర వేస్తుందండి. 10 సార్లు నాకుతుంది, కూర వేస్తుంది. ఎందుకు అట్లా వేస్తుందనంటే ఆయనకు గుర్తుండిపోవాలేమి, ఎవరికి వచ్చిన వారికి. అట్లా మన దేవుడు అంటుంది, ఒక్కరోజు యాక్టింగ్ కాదు కానీ జీవితాంతము దేవుని ముందు భయభక్తులు కలిగిన వాడే చుట్టూ ఏముంటదంట, ఆయన దూత కావలుగా ఉండి రక్షిస్తుందంట. అయితే యాక్టింగ్ ఎంత కాలము పనికిరాదు కానీ జీవితాంతము పనికొచ్చేది ఏంటంటే భయభక్తులు కలిగిన హృదయం అంట. హల్లెలూయా. మరి మనం అలా ఉండకుండా దేవునికి నచ్చినట్టు మనం ఈరోజు మారును గాక. హల్లెలూయా. మరి రేపు ఉదయము ఇలానే ఉంటదా? రేపు ఉదయము ఇలానే ఉంటదా? ఈ రోజు ఉదయం లానే ఉంటదా అని అంటే, మనము దేవునికి నచ్చినట్టు మనము ఈరోజు ఒక్కరోజే కాదు కానీ రోజు ఇలాగే ఉదయకాలము దేవునికి ఇష్టంగా మనం మారును గాక. రేపు ఉదయము మరి ఆవలింతు ఉదయము కాకుండా మరి దేవునికి నచ్చిన ఉదయము అవును గాకని మనము దేవునికి ప్రార్థన చేయాలండి. హల్లెలూయా. మరి అలాగే ఒక సిస్టర్ అడిగింది, పరలోకము నరకము, నీ దేవుడు ప్రేమమయుడు కదా, నరకాన్ని ఎందుకు సృష్టించిండు, పరలోకమే ఉండొచ్చు కదా అని అన్నది. అయితే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. చూడండి, సాతాను అంటాడు ఒకే ఒక విధి దారి ఏందనంటే నరకమే, నువ్వు పరలోకం ఉండదు అంటాడు. దేవుడు అంటుండే ఏంటంటే, మన దేవుడు నరకమా పరలోకమా నీ జీవితం, అది నీ స్వేచ్ఛ అంటుండు దేవుడు. మరి స్వేచ్ఛనిచ్చిన వాడు ప్రేమామయుడా? మరి ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది, అది నరకం అన్నవాడు మరి మనకు మంచిదా అనంటే లోకం అంతా చెప్తుందండి, స్వేచ్ఛనిచ్చిన వాడే ప్రేమమయుడు. మరి మనము భూమి మీద సరిగా వాక్యం విని నీ జీవితాన్ని మార్చుకుంటావా, నీకు పరలోకం అంటుండు దేవుడు. స్వేచ్ఛనిచ్చిండు, నరకం నీ చేతుల్లో ఉంది, పరలోకం నీ చేతుల్లో ఉంది. చూడండి, మన దేవుడు ఏమిస్తాడంట, స్వేచ్ఛామయుడంట. మరి మన దేవుడు స్వేచ్ఛామయుడు కాబట్టి అన్న నేను నిన్నటి వరకు నేను విశ్వాసంగా ఉన్నా, మరి రేపన్నా అని అంటే దానికి మనం ఏం చేయలేం, అది నీ ఇష్టము. నరకమా పరలోకమా అది నీ ఇష్టము. భూమి మీద ఉండి సరి చేసుకుంటావా వాక్యం విని, అది నీ ఇష్టము. సరి చేసుకోకుండా ఒకే ఒక దారి ఏదనంటే నరకము. మన దేవుని దాంట్లో ఆగిపోవడం అనేది ఉండదు, ఎప్పుడు ముందుకెళ్ళడమే ఉంటది. ఆగిపోయినవా నీ దారికి నరకం మొదలైనట్టే. హల్లెలూయా. మరి మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుతారండి. ఆయన పెందడికడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, అంటే యేసు ప్రభు ఉదయంనే కాదు కానీ చాలా సార్లు ప్రార్థన